Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, జ్యోతి మేడం. ముందుగా మన గురువుగారైన పితామహపత్రి గారికి అభినందనాలు చెప్తుంటూ, అమ్మ పద్మనాభ నా హృదయనామాలు చెప్తుంటూ, నా జ్ఞానాన్ని చదువుతున్న తల్లిదండ్రులకు ఇవాళ ఈ జ్ఞానాలను ఇచ్చిన బిడ్డ మాస్టర్ కు, మైకేల్ నేమ్ మాస్టర్ కు, తెలుగులో సూర్యకుమారి మేడం, నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడంకి అభినందనాలు చెప్తుంటూ స్టార్ట్ చేద్దాం. మిర్జార్ బుక్ లోని కొంచెం జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మిర్జార్ ఏం చెప్తున్నాడంటే, రాత్రి గురించి సాటిలేని పాటగాడు గురించి ఏం చెప్తున్నాడంటే, నరవడ చెప్తున్నాడు. ఇక్కడ దేశాంతర వాస శిక్ష పడిన ఒక వ్యక్తి ఇంటికి తిరిగి చేరుకోవాలని ఎంతగా అపేక్షిస్తాడో అంతగా మేము కూడా మంచు మెట్టలతో అతి చల్లటి గాలులతో చలికాలం అంతా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉన్న పూర్వ గృహలోకి వెళ్ళాలన్నది అక్కడ తీవ్ర వాంఛకి మేము లోనైనాము అని నరవడ చెప్తున్నాడు. మృదువుగా ప్రకాశవంతంగా ఉన్న కళ్ళతో వెచ్చని సువాసపూరితమైన ఊపిరి, సజీవంగా పూర్తిగా మేల్కొన్న ఉదయంతో ఉన్న వసంత ఋతువులోని ఒక రాత్రిని మమ్మల్ని గృహపూడులోకి తీసుకుని వెళ్ళడానికి మాస్టరు వీళ్ళు ఏడుగురిని మాస్టర్ ఎన్నుకున్నాడట. మాకు ఆసనాలుగా ఉపయోగపడ్డ 8 నున్నటి రాళ్ళు మాస్టర్ ను వేదానికి తీసుకుని వెళ్ళిన రోజు ఎలా ఉన్నాయో అలానే అర్ధ వృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయంట రాళ్ళు. ఆ రోజు నుంచి ఆ గృహని ఎవ్వరూ సందర్శించలేదని మేము అర్థమయ్యింది అని చెప్తున్నాడు. మామూలుగా మేము కూర్చునే ఆసనాలలో కూర్చొని మాస్టర్ ఏదైనా మాట్లాడతాడని ఎదురు చూసాము, కానీ అతడు మాస్టర్ ఏది మాట్లాడలేదు. మాకు స్వాగతం చెప్పడానికి అంటూ మా వైపు చూస్తున్న నిండు చందమామ కూడా మాస్టర్ మాటల కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్టు. అంటే మాస్టర్ మిర్దార్ చెప్పే మాటలు చంద్రుడు కూడా మిర్దార్ ఏం చెప్తాడా అని విద్దామని చంద్రుడు కూడా ఎదురు చూస్తున్నట్టు ఉంది అక్కడ అని నరడ చెప్తున్నాడు. పర్వత జలపాతాలు ఒక శిఖరం నుంచి మరొక శిఖరంపై పడుతూ ఉత్సాహపూరితమైన మధుర స్వరాల సమ్మేళనంతో రాత్రిని నింపుతున్నాయి. అంటే అక్కడ పర్వత జలపాతాలు ఒక శిఖరం నుంచి మరొక శిఖరం పైకి పడుతూ ఉత్సాహంగా మధురస్వర సమ్మేళనాలతో అక్కడంతా రాత్రిని నింపుతున్నాయి. అప్పుడప్పుడు గుడ్లగూబ అరుపులు, కిరికెట్లు, ఆగి పాడుతున్న పాటలు మా శ్రవణేంద్రియాల్లో చొరబడుతున్నాయి. అక్కడక్కడ గుడ్లగూబ అరుపులు, కిరికెట్లు, ఆగి పాడుతున్న పాటలు అంత వీళ్ళ చెవుల్లోకి వినిపిస్తున్నాయంటే అక్కడ మాస్టర్ తమ తల ఎత్తి సొగం మూసి ఉన్న కళ్ళను పూర్తిగా తెరిచి కింద విధంగా చివరకు నోరు నొప్పి మాట్లాడడానికి మిర్దారు మాట్లాడతాడనమాట. ముందు మిర్దారు గారు ఊపిరి బాగా బిగబట్టి నిశ్శబ్దంలో చాలా సేపు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూసారంట వీళ్ళు. అప్పుడు మిర్దారు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఈ రాత్రి అద్భుత ప్రశాంతతలో రాత్రి పాటలను మీరు వినాలని నేను అనుకుంటున్నాను అని వాళ్ళకు చెప్తాడు నరోడా వాళ్ళకు. ఈ రాత్రి అద్భుత ప్రశాంతతలో రాత్రి పాటలు మీరు వినాలంటే అనుకుంటున్నారంటాడు. ఎప్పుడు రాత్రి యొక్క గానాన్ని అంటే నరోడా వాళ్ళందరికీ మన మిర్దార్ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, మీరు రాత్రి యొక్క గానాన్ని వినడం నేర్చుకోండి. నిజానికి రాత్రి అన్నది ఒక సాటి లేని గాయకుడు అని చెప్తున్నాడు మిర్దార్. గతం యొక్క చీకటి బీటల నుంచి ప్రకాశవంతమైన భవిష్యత్తు ఆకాశ హర్మయాల నుంచి, స్వర్గపు గోపురాల నుంచి, భూమి ప్రేముల నుంచి రాత్రి కంఠధ్వని బయటకు వచ్చి విశ్వంలో సుదూరంగా ఉన్న అన్ని మూలలకు వెళ్తుంది. శక్తివంతమైన తరంగాలలో మీ చెవుల చుట్టూ అవి సుళ్ళు తిరుగుతాయి. మీ చెవులలోని తుప్పుని, భారాన్ని మీరు వదిలించుకున్నట్లయితే మీరు వాటిని ఆ గాన
పాటలు అంటే మీ చెవుల్లో ఉండే తుప్పులను భారాలను మీరు వదిలించుకుంటే ఆ మధురమైన గానాలను మీరు వినగలుగుతారు అని నిర్ధారిక చెప్తున్నాడు. హడావిడిగా ఉండే పగలు తన ప్రవాహంలో దేన్ని లేకుండా చేస్తుందో దానిని తొందరలేని రాత్రి తన సహజవంత శక్తితో తిరిగి ప్రసాదిస్తుంది. అంటే హడావిడిగా ఉండే పగలు తన ప్రవాహంలో దేన్ని లేకుండా చేస్తుందో దానిని తొందరలేని రాత్రి తన సహజ మంత్రశక్తితో తిరిగి ప్రసాదిస్తుంది. పగటి ప్రకాశంలో చంద్రుడు, నక్షత్రాలు గాయపడవా? కలగూర గంప లాంటి తప్పులాడి నటన పగలు దేనిని మాయం చేస్తుందో దానిని రాత్రి తన లయబద్ధమైన పాలవస్యంతో పాడి అన్ని వైపులా వినిపిస్తుంది అని చెప్తున్నాడు మరదార్ బిడ్డర్. మొక్కలు కళలు కూడా ఎంచక్కా రాత్రి యొక్క బృందగానంలో పలుస్తాయి. మారుతూ ఉన్న కాలపు ఊయలలో అదమరిచి నిదురించే ఆ అద్భుత బిడ్డకి, నిరుపేద దుస్తుల్లో ఉన్న ఆ రాజుకి, సంకేళ్లలోని బంధింపబడి ఉన్న ఆ మెరుపుకి, కొద్ది బట్టల్లో చుట్టబడి ఉన్న ఆ దైవానికి అకసాల సంభ్రమంగా సంచరించి విశ్వసంత్రియాలు పాడే లాలి పాటలకు మీ చెవులను మీరు అప్పగించండి. ప్రసవ వేదనకి లోను అవుతూ, స్తన్యాన్ని ఇస్తూ పెంచుతూ, పెళ్లిళ్ళు చేయిస్తూ, శవాలను పూడ్చిపెడుతూ అన్ని విధాలా పరితపిస్తున్న భూమాత గుసగుసలను వినండి మీరు అని మిర్జా చెప్తున్నాడు. అరణ్యంలో ఆహారం కోసం తిరుగుతూ, మొరుగుతూ, చంపుతూ, చస్తూ, ఉగ్రంతో గుర్రుమనే క్రూర జంతువులు వాటి మానాన అవి హాయిగా తీరుతెన్నులు వెతుకుతూ సాగిపోయే తీగలు ఏవో అర్థాన్ని వ్యక్తం చేస్తూ పూని రావాలు పాడుతున్న క్రిమికీటకాలు పచ్చిక బయళ్ళ కథలను, సెలయేళ్ల పాటలను, తమ కళల్లో చెట్లు పొదలు ప్రతి ప్రాణి, నెమరు వేసుకునే పక్షుల సమూహాలు, చావు పాత్రలో గుటగుట త్రాగబడే వణకుతున్న జీవితం, శిఖరాగ్రం నుంచి, లోయ నుంచి, ఎడారి నుంచి, సముద్రం నుంచి, గాలి నుంచి, భూమి పిల్లలను క్రింది నుంచి, కాలపు ముసుగులో మరుగుపడి ఉన్న దేవుడికి లక్షల సవాళ్లు దొరుకుతున్నాయి. ప్రపంచంలోని తల్లులందరూ ఎలా ఏడ్చి విలపిస్తున్నారో ఆలకించండి. ప్రపంచంలోని తండ్రులందరూ ఎలా ముక్కుతూ పులుగుతూ ఉంటున్నారో ఆలకించండి. వారి అందరి కొడుకులు కూతుళ్ళు భగవంతుడిని తిడుతూ విధిని శపిస్తూ ఓ తుపాకు నుంచి మరో తుపాకి వైపుకి ఎలా పరిగెడుతున్నారో, ఎలా ప్రేమను నటిస్తూ, ద్వేషాన్ని క్రక్కుతూ, ఆవేశాన్ని త్రాగుతూ, భయాల చెమటలను కారుస్తూ, కృత్రిమ నవ్వులను విపత్తులను కన్నీరుగా పట్టగా పొందుతున్నారో అంతా గమనించండి మీరు అని చెప్తున్నాడు. వారి ఎర్రటి రక్తాన్ని రుచి చూడడానికి పొంగి పొంగి వస్తున్న ఆ ప్రళయ తాండవాన్ని గమనించండి మీరు. ఆకలితో సుషించిన పొట్టలు, బరువుతో వాచిన కనురెప్పలు, ఆశల కలేవరం కోసం తత్తర పడుతూ వెతికే వాడిన చేతి వేళ్ళు వికల పగిలి కుప్పలుగా దొంతిపైన దొంతిగా పడేటప్పుడు పేర్చబడిన హృదయాలు, అన్నిటి వేదనను మీరు వినండి మీరు అని చెప్తున్నాడు. గొప్ప గొప్ప వాహనాలు చింతనమగ్న అవుతుండడాన్ని, భయంకరమైన యంత్రాల శబ్దము, అహంకారపు నగరాలు కుంగిపోవడాన్ని, శక్తివంతమైన దుర్గాలు తమ సొంత చావు గంటలను మ్రోగించడాన్ని, అతి పురాతన కాలపు స్మారక చిహ్నాలు బురదలో గుంటల్లో పూనుకు పోవడాన్ని అన్నిటినీ జాగ్రత్తగా మీరు గమనించండి. భోగవాంఛల అతిశయాల గంగ వెర్రులెత్తుతున్న వారిని, అదే సమయంలో సజ్జనుల ఆర్తుల ప్రార్థనలను, అమాయకు పసిపిల్లల పలుకులను, అదే సమయంలో ఆడంబరపు మూర్ఖుల వ్యక్తపు ప్రేలాపనను, అవివాహిత కన్యల
రుణిమల లాలిన్యాలను అదే సమయంలో విలసిల్లి ఉన్న వైశ్యమండల శృంగారపు చేష్టలను దైత్యశాఖల ఆనంద పారవస్యాన్ని అదే సమయంలో వీరులు మానసిక ఊగిసలాటను అన్నిటినీ గమనించండి. మీరు ప్రతి జాతి యొక్క ప్రతి తెగ యొక్క రాత్రి గుడిసె గుడారాలలో మానవుల యుద్ధ గీతానికి ప్రతిధ్వనిస్తూ రాత్రి పాడే స్వరాలను శ్రద్ధగా వినండి. మీరు మంత్రగతి అయిన రాత్రి విశ్వ గోళాల జోలపాటలను భూమాత యొక్క లక్ష్యం సవాళ్లను మానవ కోటి యుద్ధ గీతాలను అన్నింటినీ కలిసి చెవులకి కూడా అతని సూక్ష్మాతి సూక్ష్మమైన పాటను అందిస్తుంది. ఆ పాట ఎంత గొప్పగా ఉంటుందంటే, ఎంత అనంతత్వాన్ని పులికి పుచ్చుకుంటూ ఉంటుందంటే, ఎంత గంభీర సునాదం కలిగి ఉంటుందంటే, ఎంతటి తీయటి స్వరాలతో కూడుకొని ఉంటుందంటే, ఆ ఊర్ధ్వలోకపు దేవతల బృందగానం కూడా వారి సంగీత విభావరి కూడా దీని ముందు వెలవెళ్ళపోతూ అదో రోదలాగా రణగుణ ధ్వనిలాగా వినిపిస్తుంది. వాస్తవానికి నిసిరి యొక్క ఈ గానము ఓ విజేత యొక్క విజయ గీతం. ఈ నిసిరికి సగం నిద్రలో తూగే పర్వతాలు, ఇసుగు గుట్టలతో కూడిన తేనె ఎడారులు, గాడి సుషిప్తులో మునిగి ఉన్న సముద్రాలు, అనంతంగా పయనించే నక్షత్రాలు, పురాతన నగరాలలో నివసించిన దర్శించిన వారు, పవిత్రత్వం, సర్వసమర్థ సంకల్పం, ఇవన్నీ ఓ మానవ విజేతకు జయాజయాలు పలుకుతూ సుస్వాగతం చెప్తున్నాయి. ఇదంతా విని అర్థం చేసుకునే వారు ఎంత అదృష్టవంతుగా చెప్తున్నారు. మిగతా ఈ నిశిదిలో ఒంటరిగా ఉంటూ నిశిదిలో ప్రశాంతంగా గంభీరంగా సర్వవ్యాప్తంగా ఉన్నవారు సంతోషం పొందుతూ ఆ సంతోషతత్వంలో సమగ్రంగా అవగతం చేసుకునేవారు, చీకటి స్థితిలో వారు చేసిన తప్పులు ఆ చీకటిలో కూడా వారిని బంధించవు. తోటి వారితో వారు పెట్టించిన కన్నీళ్లు కూడా ఇంకా వారి కన్నీళ్లు కనిపించవు. ఇంకా వారి చేతులు దుష్ట చేష్టలకు లేఖితనానికి అంకులు చాచవు. ఇంకా వారి చెవులు వారి సొంత భోగలాలసలు గుసగుసలను వినిపించుకోవు. ఇంకా వారి ఆలోచనలు వారి సొంత ఆలోచనల ద్వారా వెతచంతవు. కాలకు ప్రతి మూల నుంచి ఆగకుండా గుంపులుగా వచ్చి ముట్టడించే అన్ని రకాల చింతలకు వారి హృదయాలు స్థావరాలు పాజాలవు. ఇంకా వారి భయాలు వారి పెదడులో గాఢమైన సురంగాలు తవ్వవు. ఇంకా వారు ధైర్యంగా రాత్రితో పగలు యొక్క అతీత శక్తులను తెలియజేయి అంటారు. ఇక వారు పగల్లో రాత్రి యొక్క శక్తుల్ని మరింత తెలియజేయని అంటారు. అహో నిశితతో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే అంతటి సమస్థాయిలో అంతటి నిశితతో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైతే అంతటి సమస్థాయిలో అంతటి నిశ్చలంగా అంతటి అనంతంగా ఎవరైతే రాతితో ఏకమై ఉంటారో వారు 100% అదృష్టవంతులు అని చెప్తున్నాడు. అలాంటి వారికి మాత్రమే రాత్రి నిశితి విజేత యొక్క గీతాన్ని పాడుతుంది. పగటి విద్యారోహణలో ఎత్తిన తలలో నమ్మకంతో ప్రకాశించే కళ్ళతో మీరు ఎదుర్కోగలరని వాంఛిస్తే రాత్రి యొక్క మిత్రత్వాన్ని పొందడానికి త్వరపడండి. రాత్రితో మీరు స్నేహం చెయ్యండి. భద్రంగా ఉండే మీ రక్తంతో మీ హృదయాలను బాగా కడిగి వాటిని రాత్రి హృదయంలో పెట్టండి. మీ సహజ వాంఛలను రాత్రి ఆధీనం చెయ్యండి. పవిత్ర అవగాహనతో స్వేచ్ఛ పొందాలన్న కోరికను తప్ప మిగిలిన కోరికలన్నిటినీ రాత్రి పాదాల దగ్గర ఆహుతి చెయ్యండి. అప్పుడు పగటి బాణాలకు మీరు అభేద్యం అవుతారు. మనుషుల ముందు మీరు నిజమైన విజేతలని రాత్రి సాక్ష్యం మీకు ఇస్తుంది. ఉద్రిక్త జ్వరాకారక రోజులు మిమ్మల్ని అటు ఇటు విసిరివేసిన, నక్షత్రాలు లేని కాళ్ళరాకులు వాటి అంధకారంలో మిమ్మల్ని చుట్టివేసిన, ప్రపంచపు అడ్డదారులలో మీరు విసిరివేయబడిన, దారి చూపే అడుగుజాడలు గుర్తు ఏమీ లేకున్నా,
ఏ మనిషికి ఏ పరిస్థితికి మీరు భయపడరు. పగళ్ళు రాత్రులు మనుష్యులు వస్తువులు అన్ని ఏదో ఒక రోజు దయనీయంగా మీ దరికి చేరి వారిని ఆజ్ఞాపించమని వేడుకుంటాయి. ఎందుకంటే రాత్రి యొక్క నమ్మకాన్ని మీరు పొందారు కనుక. రాత్రి నమ్మకాన్ని ఎవరైతే పొందిన వారు అవుతారో ఇక వారు రాబోయే పగల్ని శాసించగలరు అని చెప్తున్నాడు. రాత్రి యొక్క నమ్మకాలని ఎవరైతే పొందిన వారు అవుతారో వాళ్ళు రాబోయే పగలు శాసిస్తారు రాత్రి హృదయానికి. అందుకే రాత్రి హృదయానికి మీ చెవిని అప్పగించండి. ఎందుకంటే అందులోనే ఓ విజేత హృదయం సదా కొట్టుకుంటూ ఉంటుంది. నాకు కన్నీళ్లు ఉంటే ఈ రాత్రి వాటిని మినుకు మినుకు అనే ప్రతి నక్షత్రానికి, ప్రతి దుమ్ము నలుసుకు, జలజల పాడే ప్రతి బాగుకు, పాడే ప్రతి కెడిట్ పురుగుకి, గుప్పున గాలిలో సువాసనలు వదిలే వైరక్ పుష్పాలకు, పరిగెత్తే గాలికి, ప్రతి పర్వతానికి, ప్రతి లోయకు, ప్రతి చెట్టుకు, గండిపోచకు, వెళ్లి విరిసే ప్రశాంతతకు, ఈ రాత్రి అందానికి, మనుషుల కృతజ్ఞతకు, అనాగరికత అజ్ఞానానికి అన్నిటికీ క్షమాపూర్వకంగా నీకు అన్నిటిని కురిపిస్తాను, నివేదించుకుంటాను. అది పాపిష్టినైన డబ్బు యొక్క నిర్బంధ సేవలో మునిగి ఉన్న మనుషులు వారి ప్రభువు సేవలో నిమగ్నులై అతడి మాటలు తప్ప వేరే మాటలు లెక్క తెగదు. మానవుల ప్రభువు యొక్క ఈ వ్యాపారం అతి భయంకరమైనది. వారి ప్రపంచాన్ని జంతువులను చంపే వధశాలగా మార్చడమే ఆ వ్యాపారం యొక్క లక్ష్యం. అందులో వారే చంపబడేవారు వారే. ఎక్కువ మందిని చంపితే చంపబడిన వారందరూ ఆస్తిపాస్తులకు, భూమి ఇచ్చిన కానుకలకి, ఆకాశం చూపించిన దాతృత్వానికి హక్కుదారులం అవుతామన్న నమ్మకంతో, రక్తంతో కైపెట్టి మనుషులు చంపుతారు. దురదృష్టకరమైన వంచితులు తోడేలు మరొక తోడేలను చీల్చి చంపి గొర్రెగా ఎప్పుడయ్యింది? తోటి సర్పాలను నాశనం చేసి మృంగే సర్పం ఎప్పుడు పావరమయ్యింది? ఒక మనిషి ఇతర మనుషులను చంపి వారి దుఃఖాలకు, విచారాలకు కాకుండా వారి సంతోషాలకు మాత్రమే ఎప్పుడు వారసుడయ్యాడు? ఒక చెవి మిగిలిన చెవులను మూసివేసి జీవితంలోని సామరస్యతకి ఎప్పుడు సునిబద్ధమవుతుంది? మిగిలిన కళ్ళన్నింటినీ పెరిగివేసి ఏ కన్నైనా అందం యొక్క కాంతులు గ్రహించగలిగిద్దా? అవగలదా అని చెప్తున్నాడు. ఏ ఒక్కరో లేదా ఏ కొందరో మనుషులు రొట్టె, ద్రాక్షార లేదా శాంతి వెలుగుల ఒక గంటలో ఇచ్చే ఆశీస్సులు సమగ్రంగా వినియోగించగలరా? భూమి తాను ఎంత మందికి ఆహారం ఇవ్వగలదో, ఎంత మందిని పోషించగలదో అంతకు మించి ఎక్కువ మందికి జన్మనివ్వగలదు. ఆకాశాలు తమ బిడ్డల ఆహారం కోసం ఎవరిని అర్పించవు, దొంగలించవు. నిన్ను నువ్వు తృప్తిపరచుకోవాలంటే మనుషులను చంపి వారి సొత్తుకి వారసుడివి కా అని మనుషులకు చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు అని చెప్తున్నాడు. మనుషుల ప్రేమ, భూమి నుంచి లభించే పాలు, తేనెల, దేవతల అనురాగాలు మొదలైన వాటితో అభివృద్ధి చెందలేని వారు మనుషుల కన్నీరు, రక్తం భరించలేని బాధలతో ఎలా అభివృద్ధి చెందగలరు? ప్రతి దేశము తన దేశం కోసమే అని మనుషులకు చెప్పేవారు పచ్చి అబద్ధాలు ఆడేవారు. ఒక సెంటిపీడ్ యొక్క ఒక్కొక్క పూలు ఒక్కొక్క విధంగా తనకు వచ్చినట్లుగా కదిలితే ఆ సెంటిపీడ్ ఎప్పటికైనా ఒక అంగుళమైన తగలదా? మిగిలిన వాటిని తన కాళ్ళుగా చేయగలదా? వివిధ దేశాలన్నీ మానవ జాతి యొక్క ఒక బ్రహ్మాండమైన సెంటిపీడ్ యొక్క అనేక కాళ్ళు కావా? పరిపాలించడం గౌరవం, పరిపాలింపబడడం అగౌరవం అని చెప్పేవారు అబద్ధాలు ఆడేవారు. గాడిదను తోలేవాడు దాని తోక మీద ఆధారపడి ఉండడా? జైలు అధికారి ఖైదీలకు బద్దుడై ఉండడా? గాడిద తోలేవాడిని నడిపిస్తుంది, ఖైదీ జైలు అధికారిని ఖైదు చేస్తాడు. వేగం ఉన్న వారిదే పరుగు పందెం, బలవంతుడిదే న్యాయం అని చెప్పేవారు అబద్ధాలు చెప్పేవారు. జీవితం కండలు పెంచే వారి పరుగు పందెం కాదు. అన్ని అవయవాలు ఉన్నవాడి కంటే కుంటివాళ్లే, వికలాంగులే లక్ష్యాన్ని ముందుకు చేరుకుంటారు. జోరిగా కొన్ని సమయాల్లో ఓ ఖడ్గ
మూర్ఖుడిని ఓడిస్తుంది. తప్పుని తప్పుతో తప్పు ఒప్పుతో సరిచేసుకోలేమని చెప్పేవారు అసత్యం చెప్పేవారు. తప్పు మీద తప్పు అన్నది ఎప్పటికీ ఒప్పు కాజాలదు. తప్పుని ఒంటరిగా వదలండి, దానిని అదే తుడుక్కుంటుంది. తప్పుని ఒంటరిగా వదిలితే దానికదే తుడుక్కుంటుంది అని చెప్తున్నాడు. వారి ప్రభువు వేదాంతంలో మోసపోయే మూర్ఖుల మనుషుల తప్పును దాన్ని సహచరుల మూఢంగా నమ్ముతూ వారి విపరీతమైన చాంపల్యాలన్నిటినీ అవి తీరుస్తాయని భ్రమిస్తారు. విముక్తి గురించి పాడి విముక్తి గురించి బోధించే రాత్రిని దేవుడిని కూడా వారు నమ్మరు, లెక్క చేయరు. అంతేకాకుండా వారు మిమ్మల్ని పిచ్చివాళ్లు గానో లేదా మోసగాళ్లు గానో ముద్ర వేస్తారు. మనుషుల కృతజ్ఞత గురించి వారి నొప్పించే ఎగతాళి గురించి బాధపడవద్దు. మీరు వారి నుంచి వారిని త్వరలో వారు ఎదుర్కోబోతున్న అగ్నిరక్త ప్రణయాల నుంచి ప్రేమతో తరగని ఓర్పుతో కష్టపడి విడుదల చెయ్యండి. మనుషులు నరుక్కోవడం అన్నది ఇక జరగకూడదు అని మిత్రాలు చెప్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనాది నుంచి తమను అందరూ నిశ్చితంగా చూడాలని, సమగ్రంగా వినాలని, చక్కగా అర్థం చేసుకోవాలని ఆత్రంగా అవన్నీ ఎదురు చూస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అవన్నీ కూడా అనాది నుంచి నిశ్చింతగా మనుషులు చూడాలని, అవి వినాలని, సమగ్రంగా వినాలని, చక్కగా అర్థం చేసుకోవాలని చూస్తున్నాయి. భూమాత తన యొక్క మౌలిక సత్యాలను అందరూ భూమాత ఏం ఆకాంక్షిస్తుంది? మన మనుషుల గురించి ఈ మౌలిక సత్యాలు అందరూ అర్థం చేసుకోవాలని భూమాత ఆకాంక్షిస్తుంది. బ్రహ్మాండమైన విశ్వము తన విశాల వీధులలో అందరూ ప్రణయాలు చేయగలరని అంటే ఈ విశ్వం కూడా తన విశాల వీధులలో ప్రణయాలు చేయగలరని కోరుకుంటుంది. కాలం అన్నది తన గుడిలో అన్ని విప్పే వారి కోసం తహతహలాడుతుంది. విశ్వం యొక్క సుమధుర పరిమళం సువాసనలు అందరి చేత ఆస్వాదించబడాలని గుర్తించుతుంది. దుఃఖం అన్నది తన చీకటి సంతులని నాశనం చేయబడాలని వాంఛిస్తుంది. చావు అనబడే చీకటి గృహ తనను నేలమట్టం చేసే వారి కోసం తీరుతెన్నం చూస్తుంది. అవగాహన అన్నది తనను అందరూ రుచి చూడాలని వేగిరపడుతుంది. మనిషి అంటే ముసుగులో ఉన్న దేవుడు. ఇక ఆ ముసుగులో నుంచి శాశ్వతంగా బయటపడడానికి తత్పరుడైన ఉన్నాడు. మనిషిని కొల్లగొట్టడం ఇక ఆపాలి. ఉమ్మడి పని కోసం అన్ని వర్గాల వారు ఇక ఏకం కావాలి. ఈ పని చాలా పెద్దది, కానీ ఇందులో జయం అతి తీయగా ఉంటుంది. దాంతో పోలిస్తే మిగిలినంతా అతి అల్పమైనది, అది శూన్యమైనది. ఇదే సమయం కానీ కొద్ది మందే వింటారు. మిగిలిన వారు మరొక పిలుపు కోసం, మరొక ఉదయం కోసం ఎదురు చూడాలి అని పిలుతారు చెప్తున్నాడు. మాతృబీజం గురించి ఏం చెప్తున్నాడంటే, ఈ రాత్రి నిశ్శబ్దంలో మీరు మాతృబీజం అన్న దాని గురించి మననం చేసుకోండి అని చెప్తున్నాడు. మిర్దారు 7 మంది. సువిశాల చరాచర విశ్వం, దానిలో ఉన్నదంతా ఈ సువిశాల చరాచర విశ్వంలో ఉన్నదంతా బీజ పదార్థమే. దాని చుట్టూ ఉండే పెంకే కాలము, అదే మాతృబీజము అని చెప్తున్నాడు. భూమిని చుట్టి ఉన్న గాలిలా వృద్ధిని చుట్టుకొని పరిణామ క్రమంలో వికసించిన దేవుడు మహా దైవం. శరీర ధారణ చేయని అనంతమైన గొప్పదైన జీవం ఆ గ్రుడ్డు లోపల ఇరుక్కొని సూక్ష్మ దైవ పదార్థం అనే దేహాన్ని ధరించి అనంతమైన గొప్ప దైవము జీవ పదార్థం. మానవ కొలతలతో కొలవబడినప్పటికీ తల్లి గుడ్డుకి హద్దులనేవి ఉన్నాయి. అది తాను స్వయంగా అనంతం కాకపోయినా అనంతం అన్ని వైపులా హద్దు కలది. విశ్వంలో ఉన్న అన్ని జీవులు అదే విధంగా సూక్ష్మంగా ఉన్న దేవుడిని చుట్టుముట్టి ఉన్న కాల స్థల అవిచ్ఛిన్నత ఉన్న బీజాలే. అయితే వివిధ దశలలో ఉంటాయి. మనిషిలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి జంతువులలో సూక్ష్మంగా ఉన్న దేవుడి కంటే కాల స్థల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. మొక్కల కంటే జంతువులలో ఆ విస్తరణ ఎక్కువ. సృష్టి అవరోహణ క్రమంలో ఉంటుంది. అది విశ్వంలో ఉన్న అన్నిటికీ ప్రతిరూపంగా కనిపించే గుడ్డు
కనిపించని గ్రుడ్లు తల్లి గ్రుడ్లలో క్రమ పద్ధతిలో ఏర్పడి చేయబడి ఉంటాయి. విస్తరణలో పెద్దది అయినది కన్నా చిన్నదాని అయిన అది దానికంటే చిన్నదానిని మధ్య ఖాళీలలో చుట్టుకుంటుంది. అతి చిన్న గుడ్డు అయిన మూల జీవం అత్యల్పమైన కాలస్థలంలో చుట్టబడి ఉంటుంది. మానవ సంఖ్యని ధిక్కరిస్తూ ఒక గుడ్డులో మరో గుడ్డు, భగవంతుడు ఫలప్రదం చేసిన గుడ్డు అదే విశ్వం, గుడ్లు అదే విశ్వం. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటున్నాను. పరిపూర్ణ అవగాహనకు దారి తీసే నిచ్చెనలో మాటలు ఎప్పుడైనా నిరుపయోగమైన స్థిరమైన మిట్టుగా చేయబడి ఉంటే నేను కూడా నా మాటలను నిరుపయోగమైన స్థిరమైన మెట్టుగా చేయడానికి ప్రయత్నించేవాడిని. మీరు చేరాలి అని మెద్దాలనుకుంటున్న ఎత్తులు, లోతులు, వెడల్పులు మీరు చేరాలనుకుంటే మీ మనసుల కన్నా ఎక్కువైన దానితో మాటలను మించిన దానితో మీరు కలిసి ఉండండి. మహా అయితే మాటలన్నవి కొత్త అసత్య పరిధులను మాత్రం చూపించ ప్రయత్నించే మెరుపులు. సత్యాన్ని చేరుకోవడానికి అవి మార్గాలు ఎంత మాత్రం కావు, వాటికన్నా చాలా చాలా తక్కువైనవి. నేను మూల మాతృ సృష్టి బీజం గురించి, దాని సంతతి గురించి, సూక్ష్మ స్థూల దేవుళ్ళ గురించి చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు మాటలపై ఆధారపడకండి. మీరు మెరుపుని అనుసరించండి, అర్థాన్ని గ్రహించండి. తడబడే మీ అవగాహనకి నా మాటలు శక్తివంతమైన రెక్కల్లాగా పనిచేస్తాయి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిని మీరు చూడండి. అది బీజ సిద్ధాంతంపై నిర్మించబడినట్లు మీకు అనిపించడం లేదా? ఆ బీజంలో సృష్టి కీలకాన్ని మీరు కనుగొంటారు. మీ తల, మీ హృదయము, మీ కన్ను ఒక గుడ్డు బీజము. ప్రతి పండు, దానిలో ఉండే ప్రతి విత్తనము ఒకనొక గుడ్డే. అది ఒక నీటి బిందువు, ప్రతి జీవిలోని తేజస్సు విత్తనము. ఆకాశంలో అంటే ఒక నీటి బిందువు జీవితంలోని తేజస్సు విత్తనం చెప్తున్నారు. ఆకాశంలో తమ రహస్య దారులలో తిరిగి లెక్కకు మించిన గోళాలు, అవన్నీ జీవిత సారాన్ని సవలో ఇమిడ్చుకున్న గుడ్లు కాదా? విభిన్న దశలలో విస్తరిస్తున్న సూక్ష్మ దేవుళ్ళు కాదా? నిర్విరామంగా గుడ్డు పగులు కొట్టుకొని బయటికి వచ్చి మళ్ళా గుడ్డులోకి పోయేది కాదా జీవితం అంతా అని చెప్తున్నాడు. ఆగకుండా సాగే ఈ సృష్టి క్రమం అనేది అద్భుతము అని చెప్తున్నాడు. తల్లి గుడ్డుపై నుంచి కేంద్రము నుంచి గుడ్డిపైకి జీవ ప్రవాహం ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. కాల స్థలాలలో వ్యాపోచించే కేంద్రములోని సూక్ష్మదేవుడు గుడ్డులోకి జీవన క్రమంలో క్రింద నుంచి పైకి కదులుతాడు. కాల స్థలాలలో క్రింద ఉన్నది చాలా తక్కువగా వ్యాపోచిస్తే పైది ఎక్కువగా వ్యాపోచిస్తూ ఉంటుంది. ఒక గుడ్డు కణము లో నుంచి మరొక గుడ్డు కణంలోకి మారడానికి కావలసిన కాలము కొన్నిటికి క్షణము, మరికొన్నిటికి కొన్ని యుగాలు పడుతుంది. తల్లి గుడ్డు పెంకు పగిలి సూక్ష్మదేవుడిగా, స్థూల దేవుడిగా బయటకు వచ్చే వరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది. మనుషులు చెప్పే ఎదుగుదల, అభివృద్ధి కాకుండా ఈ విధంగా జీవితం వికసించి పెరిగి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనుషులకు పెరుగుదల అంటే శరీరాన్ని పెంచుకోవడము, అభివృద్ధి అంటే ముందుకు పోవడము. కానీ కాల స్థలాలలో ఎదుగుదల అంటే అన్ని విధాలా వ్యాకోచించడం అని. అభివృద్ధి అంటే వెనక్కి, ముందుకు, కిందికి, పైకి అన్ని దిక్కుల్లో ఒకే రకంగా మన కదలికను పెంచుకోవడం అని. అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడం అని. అంతిమ అభివృద్ధి అంటే కాలాన్ని అధిగమించి స్థూల దేవుడితో కలిసిపోయి కాల స్థల బంధాల నుంచి దేవుడి స్వేచ్ఛలోకి చేరుకోవడమే. అది స్వేచ్ఛ అనబడే యోగ్యత దానికి ఒక్కదానికే ఉంది. అది సాధించడమే మనిషికి అమర్చబడిన విధి అని చెప్తున్నాడు. ఆ మాటల గురించి మీరు బాగా ఆలోచించండి. ఈ మాటల గురించి మీరు బాగా ఆలోచించండి. వారిని మీరు ఆసక్తితో స్వీకరిస్తే తప్ప మిమ్మల్ని మీకోసం మిగిలిన వారిని విడుదల చేయడానికి మీరు
చేసే ప్రయత్నాలు మీ సంఖ్యలకు ఇంకా క్రొక్కలను సమకూరుస్తాయి. మీరు అర్థం చేసుకుంటే మిగిలిన వారు అర్థం చేసుకోవడానికి మీరు సహాయపడతారని మిట్టార్ అనుకుంటున్నాడు. మీరు స్వయంగా స్వేచ్ఛ పొంది జయించాలని, స్వేచ్ఛ పొందాలనుకునే వారిని మీరు స్వేచ్ఛ వైపు నడిపించాలని నేను అనుకుంటున్నాను. అందుకే మీ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మనుషులకు సంబంధించిన వరకు ఇక నేను చెప్తున్నాను, విపులీకరిస్తున్నాను చెప్తాడు. మనిషి కన్నా క్రింద ఉన్న అన్ని వర్గాల జీవులు మాతృబీజ సమూహంలో కలపబడి ఉన్నాయి. తక్కువ పరిణితి చెందిన వాటిని చుట్టి ఉన్నాయి. పురుగులు, చేపలు, స్తన జంతువులు వీటన్నిటిలో తక్కువ పరిణితి చెందిన వాటిని చుట్టుకొని ఎక్కువ పరిణితి చెందినవి ఉంటాయి. సాధారణ గుడ్డులోని తెల్ల పచ్చసుల గర్భస్థ పిండానికి ఎలా ఆహారం అవుతాయో ఇలానే గుడ్డులో కప్పబడిన అన్ని గుడ్లు సూక్ష్మదేవుడికి ఆహారమై సూక్ష్మదేవుడి విస్తృతికి కారణభూతం అవుతాయి. క్రమ పద్ధతిలో ఉన్న ప్రతి జీవకణంలో గుడ్లలో సూక్ష్మదేవుడు కాలస్థల ఆహారంలో మార్పులు సదా గమనిస్తూ ఉంటాడు. ముందు దానికన్నా తరువాత బీజ గుడ్డులో ఉన్న ఆహారంలో కొద్దిగా తేడా ఉంటుంది. స్థల వ్యాకోచంలో తేడా, అందుకే వాయు స్థితిలో ఆకారం లేకుండా ఉంటుంది. వాయు స్థితిలో ద్రవస్థితిలో సూక్ష్మదేవుడు చిక్కబడి రూపం ఏర్పరచుకునే స్థితికి వస్తాడు. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిలో ప్రత్యేకంగా ఉండే జీవం లేకుండా అతడికి కనిజ రూపముల రూప స్థితిలో ఒక స్థిరమైన రూపము, శాశ్వతత్వము, స్థిరత్వము వస్తుంది. కూరగాయ స్థితిలో ఒక రూపం తీసుకుంటాడు. అతడికి పెరుగుదల కోసం సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహించగలిగిన సామర్థ్యం ఉంటాయి. జంతు స్థితిలో అతడికి స్పర్శతో తెలుసుకోవడం, కదలడం, సంతానోత్పత్తి చేయడమే కాకుండా జ్ఞాపక శక్తి, ఆలోచనలకు సంబంధించిన మూల సూత్రాలు కూడా తెలిసి ఉంటాయి. అయితే మనిషి మటుకు వీటన్నిటితో పాటు వ్యక్తిత్వం, ఆలోచన, సామర్థ్యం, తన గురించి చెప్పుకునే శక్తి, సృష్టి చేయడం వంటివి ప్రత్యేకంగా సంతరించుకుంటాడు. దేవుడి సృష్టితో మానవుడి సృష్టిని పోలిస్తే మహిమాన్వితమైన అద్భుతమైన దేవాలయాన్ని లేదా గొప్ప వాస్తుశిల్పి నిర్మించిన భవనాన్ని లేదా చిన్న పిల్లలు పేద ముక్కలతో కట్టిన ఇంటిని పోల్చినట్టుంటుంది. ఏమైనా అది కూడా సృష్టి. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన బీజం అవుతాడు. తక్కువ పరిణితి చెందిన వాటినే కాకుండా జంతువులు, కూరగాయలకు తక్కువ స్థితిలోని వాటికి సంబంధించిన బీజ కణాల నుంచి కేంద్రం వరకు ఎక్కువ పరిణితి చెందినవి చుట్టుకుని ఉంటాయి. బాగా పరిణితి చెందిన వారు విజేత మానవుల వారి క్రింద వర్గం వారి బీజాలను చుట్టుకొని ఉంటారు. మనిషిని చుట్టుకొని ఏ బీజకణం గుడ్డు ప్రమాణమైన అతడి దివ్య సూత్రాలైన కాలస్థల వైశాల్యాలను బట్టే కొలవబడుతుంది. ఒక వ్యక్తి యొక్క కాల చైతన్యము చాలా స్వల్పం. పసితనం నుంచి ఈ గడియ వరకే అతడి స్థల అవధి. కన్ను చూడగలిగినంత దూరమే కొందరి అవధి. పురాతనమైన గతాన్ని, దూరంలో ఉన్న భవిష్యత్తుని ఇతడి కన్ను ఇంకా చూసిరాని 100 మైళ్ళ దూరాన్ని చుట్టుముడుతుంది. అందరికీ సమకూర్చబడే ఆహారం ఒక్కటే, కానీ వారు తినే సామర్థ్యము, ఆరగించుకునే సామర్థ్యము ఒకటి కాదు అని చెప్తున్నాడు. ఒకే కాలములో, ఒకే స్థలంలో ఒకే బీజగణాన్ని, గుడ్డుని పగలగొట్టుకుని రాలేదు వారు. అందుకే కాలస్థల వ్యాకోచంలో అంతటి వ్యత్యాసము. అందుకే మనకి ఇక్కడ ఏ ఇద్దరు కూడా ఒక రకంగా కనిపించరు. మనుషులందరి ముందు సమృద్ధి పుష్కలంగా పరిచిన భోజనాల బల్ల నుంచి ఒకడు బంగారం అందాన్ని, నైర్మల్యాన్ని ఆరగిస్తాడు, తృప్తి చెందుతాడు. మరొకడు
ఒక దుప్పిని చూసినప్పుడు దాన్ని చంపి తినాలన్న ప్రేరణకు గురి అవుతాడు. ఒక దుప్పిని చూసిన కవి వేటగాడు ఎప్పుడూ కలగలని కాలానికి స్థలానికి ఊహల లెక్కలపై వెళ్తాడు. క్షమాదాంతో అదే ఆకులో ఉంటున్న మైకేలు అంతిమ స్వేచ్ఛ గురించి, కాలస్థల అవధుల నుంచి విముక్తి కలిగించే శిఖరం గురించి కళలు కంటుంటే, క్షమాదాం బలంగా పొడుగుగా ఉన్న కాలుస్తులనేమో ముక్కులతో జోక్యం కలిగించుకుంటూ నడుస్తున్నాడు. మైకేల్ క్షమాదాం ఇద్దరు చాలా దగ్గరలో ఉన్న నిజానికి వారిద్దరి మధ్య చాలా దూరమైంది. అంటే దగ్గరలో ఉన్నారనుకుంటున్నాడు కానీ వారిద్దరి మధ్య చాలా దూరమైంది అని చెప్తున్నాడు. మైకేయను క్షమాదంని తనలో ఇముడ్చుకున్నాడు కానీ క్షమాదాము మైకేల్ని తనలో ఇముడ్చుకోలేదు. కాబట్టి మైకేయన్ క్షమదాముని అర్థం చేసుకోగలిగాడు కానీ క్షమాదాం మైకేల్ని అర్థం చేసుకోలేదు. ఓ విజేత జీవితం ప్రతి మనిషి జీవితాన్ని ప్రతి పక్క జీవితాన్ని అంటే ఒక విజేత జీవితము ప్రతి మనిషి జీవితాన్ని ప్రతి పక్క నుంచి తాకుతుంది. ఎందుకంటే అతడి జీవితంలో అందరి జీవితాలు విమర్చబడి ఉన్నాయి. కానీ ఏ జీవితాన్ని ఏ విజేత జీవితాన్ని ఏ ఒక్కరు ఏ పక్క నుంచి తాకలేరు. నిరాడంబరంగా ఉండే మనిషికి విజేత నిరాడంబరంగా కనిపిస్తాడు. వేరొక విజేత మాత్రమే అర్థం చేసుకోగల కొన్ని కోణాలు అతడిలో ఉంటాయి. అందుకే అతడు ఒంటరితనం ప్రపంచంలోనే ఉన్న తానే అందులోని వాడిగా అనుకోలేకపోవడం. సూక్ష్మ దేవుడు బంధించవలదు. కాల స్థల బంధనాల విముక్తి కోసం మనిషి వివేకంతో ప్రయత్నిస్తాడు. కింది వర్గాల జీవులలో దానిని అంతర్బుద్ధి కౌశల్యం అంటారు. మామూలు మనుషులు దాన్ని తర్కం అంటారు. ఉన్నత స్థితిలో ఉన్న మనుషులు దాన్ని ముందుగా సూచించే అంతరాత్మ అంటారు. ఇవి అన్ని తెలిసి కలిసినది అంతఃమించినది దాన్ని పవిత్ర అవగాహన అంటాడు. కాలము పెంకుని పగలగొట్టి స్థలహద్దులను దాటి మనిషి మొదటి కొడుకు దేవుడి పుత్రుడిని న్యాయం పిలువబడతాడు. అతడి దైవత్వం పట్ల అతడి అవగాహనని పవిత్ర ఆత్మ అనుకుంటాడు. మీరు కూడా దేవుడికి పుత్రులే. మీలో కూడా పవిత్ర ఆత్మ తన పని చేసుకుంటూ ఉంటుంది. అతనితో కలిసి పని చేయండి. అతడికి విరుద్ధంగా మీరు ఎప్పుడూ చేయవద్దు అని మీరు చెప్తున్నారు. కాలము పెంకుని పగలగొట్టి స్థలం హృదయాలు దాటే వరకు నేను దేవుడిని అప్పచెప్పకండి. దేవుడిని నేను అప్పచెప్పకండి. లేకపోతే గర్వము పనికిమాలిన ఆలోచనలు మీ హృదయాన్ని కలుషితపరుస్తాయి. పరిశుద్ధ ఆత్మ పనికి విరుద్ధంగా చేస్తూ చాలా మంది వారి అంతిమ విముక్తిని వాయిదా వేసుకుంటున్నారు. కాలాన్ని జయించాలంటే కాలంతోనే ఎదిరించాలి. స్థలాన్ని జయించాలంటే స్థలాన్ని శబ్దం తినేలా స్థలం తినేలా చేయాలి. ఏ ఒక్కదానికి అతిథి విధేయుడుగా ఉన్న రెండిటికి బందీలుగా అవడమే. మంచి చెడులు వికృత చేష్టలకు జమీనుగా ఉండడమే అవుతుంది. తాము నిధిని తెలుసుకొని దానికోసం పని చేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోవాలి. ఒక్క అడుగు కూడా వృధా వేయాలి. ఆ విధంగా ఓ చిన్న జీవిత కాలంలోనే యుగాలుగా చేసిన మరణం చేయవచ్చు. అద్భుతమైన సువిశాల చరాచర విశ్వంలో లోకాలను చుట్టి రావచ్చు. తర్వాత గుడ్ల పెంకుల ఒక్కోసారి పగలగొట్టి ఒక జీవితమే సాయం చేయగలదని వారు నమ్ముతారు. అయితే కాల స్థలాల విలువ అధికారం లేకుండా ఎంత ఉపయోగించడానికి మీరు అన్నిటి మీద యాజమాన్యం అధికారం పొందుకోవాలి. ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువ మీరు ఆధీనంలో ఉంటారు. ఎంత తక్కువ కలిగి ఉంటే అంత తక్కువ ఆధీనంలో ఉంటారు. మీరు నమ్మకము, మీ ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసము మీ తపనతత్వ వీటన్నిటిని వదిలించుకోవడానికి అని మిగతా చెప్తున్నాడు. రేపు మనం దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన రూపకణికలు తెలుసుకుందాం. ఈ రోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కాళ్ళల్లో కాళ్ళు పెట్టుకుంటూ బాడీని రిలాక్స్ చేసుకుంటూ కూర్చున్నాం. ప్రశాంతంగా కూర్చున్నాం.
పూర్తిగా కింద కూర్చునే వాళ్ళు కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శ్వాసలు పెడితే కూర్చోవడం అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. పూర్తిగా ధ్యానం చేద్దాం. ఆలోచిస్తూ తీసుకుందాం. Last 5 minutes. ప్రతి కణము దైవ కణము కావచ్చు.
లాస్ట్ 50 seconds. Last 20 seconds. Tigers. 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు చూసుకుంటూ కలుగుతాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.